నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం హైదరాబాద్ కాలుష్యం గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ ఈ మంత్ 2025 సంవత్సరానికి గాను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపుగా 324 నుంచి 335 వరకు నమోదైనట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోల్చినట్లయితే హైదరాబాద్ దగ్గర దగ్గర క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఢిల్లీ తర్వాత నెక్స్ట్ హైదరాబాదే ఆ సెకండ్ పొల్యూషన్లో నెక్స్ట్ రెండవ స్థానానికి వచ్చేసింది అన్నట్టు కూడా ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఏక్యూఐ ఇంత దారుణంగా వచ్చేసరికి తీవ్రమైనటువంటి గాలి వాతావరణ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి హైదరాబాద్ వాసుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఊపిరితిత్తుల పరిస్థితి ఏం చేయబోతున్నారు అనేది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇప్పుడు. మరి ఇలాంటి టైంలో హైదరాబాద్ వాసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ విషయాల మీద పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్ కమిటీ క్లినికల్ రీసెర్చ్. మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం సార్. హైదరాబాద్లో మీరు చాలా రోజుల నుంచి ఉంటే ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం దారుణమైనటువంటి పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది గత 2-3 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా ఈ పరిస్థితి చూస్తే రానున్న రోజుల్లో ఢిల్లీని కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తే మరి మన ఆరోగ్య పరిస్థితి, ఊపిరితిత్తుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు థ్రెటన్ లెవెల్స్లో ఇండియాలో 2 ప్లేసెస్లో ఎక్కువగా ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఇండస్ట్రియల్ బెల్ట్, రెండవది ఢిల్లీ. ఈ 2 ప్రాంతాలలో ఇండస్ట్రీస్, పొగమంచు, అంతేకాకుండా ఈ వ్యవసాయానికి సంబంధించిన డ్రై ఫార్మర్స్ ఏం చేస్తారంటే కాలుస్తారు. ఆ కాలుష్యంతో కూడా విపరీతంగా ఢిల్లీ చుట్టూ హర్యానా ప్రాంతాలలో విపరీతంగా కాలుష్యం పెరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా మనకున్న థ్రెట్ ఏంటంటే ఒకటి వెహికులర్ పొల్యూషన్, బండ్లతోటి వాహనంలతో వచ్చే పొల్యూషన్ ఒకటి, రెండవది ఇండస్ట్రియల్ పొల్యూషన్. మన సరౌండింగ్ దాదాపుగా 60-80 కిలోమీటర్ల డిస్టెన్స్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చేసాయి. థర్డ్ వచ్చేసి మనకు ఈ కన్స్ట్రక్షన్ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోయింది. ఈ 3 కారణాల వలన మనకు పొల్యూషన్ పెరిగిపోతుంది. అది వాటర్ పొల్యూషన్ అనుకోండి, ఎయిర్ పొల్యూషన్ అనుకోండి, డస్ట్ పొల్యూషన్ అనుకోండి, సౌండ్ పొల్యూషన్, ఇట్లాంటి ఎన్నో పొల్యూషన్స్ మనకు వివిధ రకాలుగా మనల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. మొన్నటి వరకు కూడా బెంగళూరు హైలో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బెంగళూరు, హైదరాబాదు 2 పోటీ పడుతున్నాయి అంటే పొల్యూషన్లో కూడా. సో అంత పొల్యూషన్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే అర్బనైజేషన్, రూరల్ నుంచి అర్బన్ డెవలప్ అవుతుందో, మన ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల చుట్టూ హైదరాబాద్ చుట్టూ మొత్తం వ్యవసాయం అన్నది మానేశారు. అంతా అర్బనైజేషన్ అయింది, ఇండస్ట్రియలైజేషన్ అయింది, కాంప్లెక్స్లు అయినాయి, డ్రై ల్యాండ్ అయిపోయింది, మొత్తం ఈవెన్ కాంక్రీట్ ల్యాండ్ అయిపోయింది, ప్లాంటేషన్ కూడా తగ్గిపోయింది. వీటన్నిటి కారణాల వల్ల మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పర్టికులర్ పొల్యూషన్ వలన మనకు ఏర్పడే ఏ పొల్యూషన్ అయినా మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనం ఊపిరి పీల్చుకుంటాం కాబట్టి లంగ్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్ మన బాడీలో ఉండేది లంగ్స్. ఫస్ట్ ఈ పొల్యూటెంట్ వాటర్ కానీ, పొల్యూటెంట్ డస్ట్ కానీ, పొల్యూటెంట్ ఎయిర్ కానీ ఏవైనా కూడా అబ్జర్వ్ అయ్యేది లంగ్స్లోకి. ఈవెన్ ఆ లంగ్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మైక్రోటాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి మన హార్ట్కు చేరొచ్చు, బ్రెయిన్కు చేరొచ్చు, కిడ్నీస్కి చేరొచ్చు, లివర్కు చేరొచ్చు, ఇలా వేరియస్ ఆర్గన్స్కి మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇనిషియల్గా మనం ఈ సీజన్లో మనం ఎక్కువగా ఫ్లూ డిజీజెస్ చూస్తూ ఉంటాం. ఈ ఫ్లూ డిజీజెస్ అనేది ముఖ్యంగా ఈ చలి ఒకటే కాకుండా ఈ పొల్యూటెంట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఈ మధ్య మనం చూస్తున్నాం అలర్జీస్ డెవలప్ అవుతాయి, స్కిన్ డిజీజ్ డెవలప్ అవుతాయి, దగ్గులు, తుమ్ములు, గొంతు నొప్పి, ఇవన్నీ ముఖ్యంగా మన అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. పీల్చుకునే గాలి, ఉండే టాక్సిన్స్, ఉండే వాయు కాలుష్యం కానీ, లేకపోతే టాక్సిన్ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఫస్ట్ మనం ముక్కు, నోటు గుండా మన గొంతులోకి వస్తాయి. సో ఫస్ట్ ఆర్గన్ మనకు ఎఫెక్ట్ అయ్యేది గొంతు. ఆ గొంతు తర్వాత మనకు ట్రెకియా అంటే ఊపిరి తీసుకునే గొట్టం ఉంటుంది. ఆ తర్వాత మనకు
రెండు ఊపిరితిత్తులు అంటే అవి బెలూన్స్ లాగా ఉంటాయి. సో రెండు బెలూన్స్ లాగా ఉండే ఊపిరితిత్తుల్లో అల్వియోలై అని ఉంటారు. అక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం పీల్చుకునే గాలిలో 80% ఆక్సిజన్ ఉండాలి, కానీ ఈ పొల్యూషన్ వలన అది డామినేట్ చేస్తుంది. ఈ డస్ట్ పొల్యూషన్స్ కానీ, టాక్సిన్స్ కానీ, టాక్సిక్ గ్యాసెస్ కానీ ఇవేం చేస్తాయంటే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ చేసి ఈ యొక్క పొల్యూటెంట్ టాక్సిన్స్ అన్నీ మన ఊపిరితిత్తులోకి పోయి ఈ అల్వియోలైలో ఎక్కడైతే రక్తం ఎక్స్చేంజ్ అవుతుందో, అంటే అక్కడ అల్వియోలైలో ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్లో ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి. అలా ఎక్స్చేంజ్ అవుతేనే మన బాడీ ఏ రోగాలు రాకుండా, ఎలాంటి క్యాన్సర్ డిజీజ్ రాకుండా, ఎలాంటి ఊపిరితిత్తుల డిజీజ్ రాకుండా, ఇతరత్ర టోటల్ బాడీలో జరిగే చాలా అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి ఆ యొక్క సిస్టంలో మనము ఇప్పుడు బతుకుతున్నాం. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అసలు ఊపిరి పీల్చుకోలేనంత పరిస్థితిలో అంత పొగమంచు ఉంటే నేను ఒక్కరోజు కూడా స్టే చేయలేని పరిస్థితిలో ఉన్నా. సో అంత దారుణంగా మన హైదరాబాద్, బెంగళూరు కంపేర్ చేస్తే ఢిల్లీ ఈజ్ ద వర్స్ట్ పొజిషన్. సో ఏంటి వాహనాల వల్లనే ఇలాంటి పరిస్థితి? వాహనాలు కాదు, ఆ చుట్టూ ప్రాంతాల్లో చెప్పాను కదా, ఈ పంటలు కోసిన తర్వాత డ్రై గ్రాస్ ఉంటుంది కదా, అది కాల్చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఫెర్టైల్ ల్యాండ్ కోసం ఏం చేస్తారంటే హర్యానా చుట్టూ ప్రాంతాల్లో గుర్గావ్, నాయిడా ఇటు సైడ్ ఇంకా సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత అంత వ్యవసాయం మొత్తం బోన్ చేస్తారు. ఆ పొగంతా ఈ అర్బన్ సిటీలోకి వస్తుంది. దానివల్ల ఆ పొల్యూషన్ వల్ల మనకు ఢిల్లీలో అంత దారుణంగా ఉంది. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఏం ఆలోచిస్తున్నాడు, మనకు ఈ సీజనల్లో ఇక్కడ ఉండలేకపోతున్నాం ఢిల్లీలో, దీని బదులు మనం హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో సీజన్లో ఉండొచ్చు మనకు సేఫ్టీ ఉంటుంది, పార్లమెంట్ నడవడానికి బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఆలోచిస్తున్నారు, జస్ట్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్. సో ఢిల్లీకి ఉన్న హైదరాబాద్కి అంత తేడా ఉంది. ఇన్ కేస్ అంత స్విచ్ అయింది అనుకోండి ఇక్కడికి అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా అటాక్ చేస్తే ఢిల్లీ ఈజ్ నియరెస్ట్ పాకిస్తాన్, ఇంకా అదర్ కంట్రీస్కి, ముస్లిం కంట్రీస్కి అన్నిటికీ ఢిల్లీ దగ్గర, హైదరాబాద్ దగ్గర కాదు. ఢిల్లీకి అటాక్. సో ఇట్లా ఎన్నో కారణాల వలన డీసెంట్రలైజ్ చేయాలి, పార్లమెంటు సౌత్ ఇండియాలో కూడా పెట్టాలనే థాట్ ఉన్నది. కానీ ఈ పొల్యూషన్ ఈ సీజన్లో, వింటర్ సీజన్లో పొల్యూషన్ ఎక్కువగా ఢిల్లీలో ప్రాబ్లం అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వెళ్ళే ఎంపీలకు, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ పొల్యూషన్ తోటి చాలా కష్టం అవుతుంది. సెకండ్ థాట్ కూడా వచ్చింది. సో మనం టెక్నికల్గా చూస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎయిర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ మనకు 300, 400 వరకు కూడా రీచ్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఢిల్లీలో 500 to 600 ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇండెక్స్ రీచింగ్ టు 300, 250 to 300 రీచ్ అవుతుంది. మన అదృష్టం ఏంటంటే మనకు పొగమంచు లేదు. మన అదృష్టం ఏంటంటే మనకు మైన్స్ దగ్గరలో లేవు. సో మన అదృష్టం ఏంటంటే మనకు ఈ ఎక్సవేషన్స్ కానీ అవి లేవు, మైన్స్ టైప్ అట్లాంటిది లేదు. సో మనకున్నదల్లా అర్బనైజ్డ్ ఇండస్ట్రియల్ బెల్ట్, వెహికల్స్, కొన్ని కోట్ల వెహికల్స్ మన సిటీలో తిరుగుతూ ఉంటాయి. మూడోది కన్స్ట్రక్షన్ తోటి కూడా డస్ట్ పొల్యూషన్ బాగా వస్తుంది. సో వీటితో పాటు మన టెంపరేచర్లో కూడా ఒక 2-3 డిగ్రీల టెంపరేచర్ పెరగడానికి అర్బన్లో మెయిన్గా ఎయిర్ కండిషన్స్. సో ఆల్మోస్ట్ ప్రతి బిల్డింగ్కు ఒక 8, 10, 12, 20 ఏసీ వెంట్స్ ఉంటాయి. ఆ ఏసీ ఎగ్జాస్ట్లో కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వలన కూడా మనకు అదొక హీట్ పొల్యూషన్ కూడా డెవలప్ అవుతుంది. సో అర్బన్లో మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఏసీస్, వెహికల్స్, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్స్, వీటి వల్ల మనకు ఒక డస్ట్ పొల్యూషనే కాదు, ఈవెన్ సౌండ్ పొల్యూషన్ కూడా, వెహికల్స్, ఇండస్ట్రీస్ తోటి సౌండ్ పొల్యూషన్ అవుతుంది. సో ఇలా మనకు కన్స్ట్రక్షన్ తోటి కూడా సౌండ్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో మనకు ఇయర్ డ్రమ్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి, వినికిడి శక్తి కూడా తగ్గిపోతున్నది. 80లో పోయే వినికిడి ఇప్పుడు 50-60లో కూడా వాళ్ళకి కొంత తగ్గుముఖం పడుతుంది. అదే ఎందుకు కారణం అంటే, ఒకటి ఈ శబ్దాల వలన డ్యామేజ్ అవుతుంది, రెండోది డస్ట్ కూడా చెవులలో పేరుకుపోయి ఒక ఆర్టిఫిషియల్ మెంబ్రెయిన్ తయారైపోయి
వినికిడిని తక్కువ చేస్తుంది. సో ఈ డస్ట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా మనకు అవుతుంది. మూడోది వచ్చి మనకు వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ మీరు చూడండి, మూసీ నది ఎంత వ్యర్థాలు వస్తున్నాయి. గండిపేట లాంటి చెరువులలో కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ పడేస్తున్నారు. వేస్ట్ మెటీరియల్, ఈ కలేబరాలు ఉంటాయి, ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడో పక్కనున్న గండిపేటలో కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, ఈ సాగర్లో కానీ ఈ చెరువులలో డంప్ చేస్తున్నారు. దానివల్ల కూడా మనకు పొల్యూషన్, వాటర్ పొల్యూట్ అవుతుంది. ఈ వాటర్ పొల్యూషన్ తోటి కూడా మనం తీసుకునే గ్యాస్ట్రో అంటే స్టమక్ కానీ లేకపోతే ఇంటెస్టైనల్ కానీ చాలా ఇన్ఫెక్ట్ అవుతున్నది. మనకు వీఆర్ డెవలపింగ్, తినే ఏ వస్తువు అయినా పేగు నుంచి మళ్ళీ బ్రెయిన్ లివర్కు పోతుంది. అక్కడ మెటబలైజ్ అయ్యి అక్కడ ఏమవుతుందంటే దానిలో ఉండే ఈ చెడు పదార్థాలతోటి మనకు టాక్సిన్స్ రిలీజ్ అవుతుంది. ఆ టాక్సిన్స్ వలన కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మనకు క్యాన్సర్ డిజీజ్ వచ్చే ప్రమాదం కూడా వాటర్ పొల్యూషన్ తోటి ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, వాటర్ పొల్యూషను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్గా మనం భావించాల్సిన అవసరం ఈ యొక్క హైదరాబాద్లో ఇప్పుడు విపరీతంగా వ్యాప్తి చెంది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది ట్రూ. సో మరి ఇలాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మానవాళిగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? అబ్సల్యూట్లీ రైట్ అండి. హైదరాబాద్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. కోర్స్ మనం అంతా దానికి సహకరించాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ దానికి ముందు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏం చేస్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటు జిహెచ్ఎంసీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కానీ, అటు హెల్త్ మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి మనిషిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు సెమినార్స్ పెట్టాలి, మీడియా పరంగా కవరేజ్ చేయాలి. అసలు పొల్యూషన్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది. హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువగా మనకు ఈ పొల్యూషన్ కనబడుతుంది. సనత్ నగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, చెర్లపల్లి కానీ, పటంచెరు కానీ, సో కొంత ఇబ్రహీంపట్నం సైడ్ కొంత పొల్యూషన్, జీడిమెట్ల, బాలనగరు, జీడిమెట్ల, ఇవన్నీ ఇండస్ట్రియల్ బెల్ట్స్. సో అక్కడ మేజర్గా ఒకటి అవుతుంటే కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడైతే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అక్కడ కన్స్ట్రక్టెడ్ ఏరియా వస్తుంది. సిటీ సెంటర్లోనేమో వెహికులర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది, పొగ అంటే స్మోక్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది. సో వీటన్నిటిని మనం ఎక్స్పోజ్ చేయాలి. అసలు మనిషి పీల్చాల్సిన ఆక్సిజన్ ఎంత, తీసుకుంటున్న ఆక్సిజన్ ఎంత, ఈ ఈ ఎన్విరాన్మెంట్లో ఎంత మనకు పొల్యూషన్ ఉంది, ఏ రోజుకు ఆ రోజు ఏ టైంకి ఆ టైంకు మనం ఒక ఇండెక్స్, ఎయిర్ ఇండెక్స్ అనేది మనం ప్రజల్లో మీడియా ద్వారా ప్రచారం చేయాలి. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఇంత ఉండాలి, కానీ ఇంత పెచ్చుగా మీకు పొల్యూషన్ ఉంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్, చీపెస్ట్ సోర్స్ ఇస్ మాస్క్. తప్పదు, కోవిడ్ లాగానే ఇప్పుడు కూడా ఈ పొల్యూషన్ నుంచి మనం బయటపడాలంటే మాస్క్ ధరించాలి. సార్, మాస్క్ ధరించడం వల్ల ఆక్సిజన్ ప్యూరిటీ మనకి రాదు కదా? అలా ఉండదు, 100% అది కాదండి. మనకు ఎయిర్ అన్నది దానికి చాలా మైక్రోపోర్స్ నుంచి గాలిపోతుందండి, దానికి అడ్డు ఉండదు. కానీ టాక్సిన్స్, పొల్యూటెంట్స్ అయితే వాటికి రంధ్రం అంటే పోర్ అనేది పెద్దగా ఉండాలి. అన్లెస్ అంటే పెద్దగా లేనిది అది ట్రాన్స్మిట్ కాదు. సో మాస్క్కు మనం గాలి పీల్చుకునేంత పోర్సే ఉంటాయి, మన డస్ట్ పొల్యూటెంట్స్, టాక్సిన్స్ పోయేంత స్పేస్ ఉండదు. సో ఐడియల్లీ చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ని సిటీకి దూరంగా షిఫ్ట్ చేయాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వెహికల్స్ని మనము వీలైనంత వరకు తక్కువ వెహికల్స్, అది కూడా డీజిల్, పెట్రోల్ వెహికల్స్ని మనం ప్రొహిబిట్ చేసుడా, బైకాట్ చేసుడా అనేది చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేయాలి ఎక్కువగా. సో అది జరుగుతుంది ఇప్పుడు, కానీ ఇంకొక 10 సంవత్సరాలు పట్టొచ్చు మనకు టోటల్గా ఎలక్ట్రిఫికేషన్ కావాలి కావాలి. సో ఈ లోపల మనం వెహికులర్ పొల్యూషన్ తగ్గించడానికి సపోజ్ ఒక 10 మంది కలిసి 10 కార్లు వేసుకొని ఫ్యాక్టరీ, ఇండస్ట్రీకి కానీ ఆఫీస్కి కానీ పోతే కార్ పూలింగ్ అని చెప్పేసి ఆ 10 మంది 2 కార్లలో పోయే విధంగా 2 కార్లు మాట్లాడుకొని, అంటే ఒక అపార్ట్మెంట్ నుంచి 10 కార్లు బయలుదేరితే ఆ 10 మందికి ఒక 2 కార్లు సూట్ చేసుకొని కార్ పూలింగ్ అంటాం. అంటే ఒక 5గురు కలిసి ఒక కార్లో పోవడం, ఆ కంపెనీకి కానీ అక్కడికి పోవడం, తద్వారా 10 కార్లలో ఓన్లీ 2 కార్లు పోతే 8 కార్లు లేకపోవటం వలన పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో కార్ పూలింగ్ ఒకటి. రెండోది పొల్యూషన్ చెక్ అనేది ప్రతి వెహికల్కి పెట్టాలి రెగ్యులర్గా, కాన్స్టెంట్గా ప్రతి వెహికల్ని.
ఎబో 10 ఇయర్స్ లైఫ్ ఉన్న వెహికల్స్ అన్నిటిని అబండన్ చేయాలి, ఎందుకంటే వాటితో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు ఏం చేయాలి, వెహికల్స్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ రెండు మెజర్ చేసుకుంటూ ఈ ఇండెక్స్ని ఆ వెహికల్స్ని బ్యాన్ చేయాలి. ఓల్డర్ వెహికల్స్ పొల్యూటెడ్ వెహికల్స్ని బ్యాన్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. వెహికల్స్ అన్నీ బ్యాటరీ మౌంటెడ్ వెహికల్స్ చేయడం వల్ల మన పొల్యూషన్ తగ్గుతుంది. సో వెహికులర్ పొల్యూషన్, కార్ పూలింగ్, మాస్క్, హ్యూమన్ బీయింగ్ మాస్క్ ధరించడం, రెగ్యులర్గా పల్మనరీ టెస్ట్లు అంటే లంగ్స్ ఎలా ఉన్నాయనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అన్నట్టు ముందే లంగ్స్ను ఫ్రీక్వెంట్గా ఈ సీజన్లో చెక్ చేసుకొని ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం అది 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 కన్సర్న్ టు సర్టెన్ వైరస్లకు ఉంటుంది. కానీ ఇది రెగ్యులర్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అది మన ఊపిరితిత్తుల సాంద్రత, దాని యొక్క కెపాసిటీ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి మనము టెస్ట్ చేస్తాం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. సో అది ఏంటంటే ఊదితే మనకు మన లంగ్ కెపాసిటీ చెప్తుంది కంప్యూటర్లో. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం. అండ్ స్పెసిఫిక్గా కొంతమందికి ఈ సీజన్లో వైరల్ డిజీజెస్ వస్తాయి, బ్యాక్టీరియల్ డిజీజెస్ వస్తాయి ఈ టాక్సిన్స్ పొల్యూషన్ వల్ల. పర్టికులర్గా ఎవరైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గులు, తుమ్ములు, గొంతు నొప్పి ప్లస్ ఇలాంటి ఆయాసం లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్లీ పల్మనాలజిస్ట్కో, పెడియాట్రిషియనో, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఐ చెకప్ లంగ్స్ చెకప్ చేసుకొని పర్టికులర్గా ఫీవర్ తోటి ఉంటే బ్యాక్టీరియలా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనా ఏదనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో కోమార్బిడ్ డిజీజ్ అంటే బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటి డిజీజ్ అన్కంట్రోల్ ఉండడం, ఇలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవటం వల్ల మనుషులకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ సీజన్లో ఎక్కువ మంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో ఎక్కువగా అడ్మిట్ అవుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో పర్టికులర్గా మన వెహికల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇచ్చేస్తూ సిటీలో ఉండే కంపెనీస్ అన్నీ ఫార్ అవే అంటే డిస్టెన్స్లో మనం షిఫ్ట్ చేయడం, కన్స్ట్రక్షన్ ఏరియాని ప్రాపర్గా మానిటర్ చేయాలి. జిహెచ్ఎంసీ కానీ లేదా కన్సర్న్ గ్రామ పంచాయతీస్ కానీ ఏం చేయాలంటే ఎక్కడ ఎంత కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేస్తున్నారు. యూజువల్గా వాటర్ స్పిల్లింగ్ చేస్తారు. వాటర్ స్పిల్లింగ్ చేయటం వలన డస్ట్ పైకి రాదు. సో అది చేస్తున్నారా లేదా, కన్స్ట్రక్షన్ ఏరియా ఎన్ని అయితే చెట్లను కొట్టేశారో అన్ని చెట్లను మళ్ళీ చుట్టూ పెంచుతున్నారా లేదా, అంటే ఫారెస్ట్రేషన్ అంటే హరితహారం లాగా ఎవరైతే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎన్నైతే చెట్లను కొట్టేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాని చుట్టూ దానికి 10 చెట్లు పెంచాల్సిన అవసరం పొల్యూషన్ బోర్డు నుంచి ఉంది కండిషన్. సో ఆ ప్లాంటేషన్ కరెక్ట్ చేస్తున్నారా లేదా చుట్టూ, ఇలాంటి చేయడం, కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం, లేకపోతే రెగ్యులర్గా వాటర్ స్ప్రేయింగ్ చేసి ఆ డస్ట్ పైకి లేవకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయగలిగితే మనం ఫ్యూచర్లో క్యాన్సర్స్ కానీ లేకపోతే లివర్ డిజీజ్ కానీ కార్డియాక్ డిజీజ్, హార్ట్ డిజీజెస్ కానీ లేకపోతే లంగ్ డిజీజెస్ కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ కిడ్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది డయాలసిస్ పోవడం, ఫెయిల్యూర్ కావడానికి కూడా ఈ యొక్క పొల్యూషన్కి సంబంధించిన టాక్సిన్స్ మన మెటబాలైజ్ అయ్యి అవి లివర్ నుంచి కిడ్నీకి పోయి కిడ్నీ యొక్క ప్యారెంకైమల్ టిష్యూను డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్లో పోతున్నారు. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఈ టాక్సిన్స్, ఈ పొల్యూషన్ టాక్సిన్స్ అంత ప్రమాదకరం అంటారా? 100%. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ 80% ఉంటే పర్వాలేదు. బట్ ఆక్సిజన్ని రీప్లేస్ చేసి డస్ట్, పొల్యూషన్స్, గ్యాసెస్, అబ్నార్మల్ గ్యాసెస్ ఉంటే చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇన్సిడెంట్స్లోకి ఒక మనిషి లోపలికి పోయాడు అనుకోండి, ఉన్నాడు, ఆ వ్యక్తికి ఆ గ్యాస్ స్మోక్ అన్నది విపరీతంగా లోపల కార్బన్ మోనాక్సైడ్ పోయింది అనుకోండి, ఏమవుతుంది? వితిన్ 2 minutes 3 minutesే, 10 minutes అవసరం లేదు. వితిన్ 3 minutesలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్స్చేంజ్ లేకపోతే బ్రెయిన్ ఫస్ట్ డెడ్ అవుతుంది. సో 3 minutes లోపలనే వారికి ప్యూర్ ఆక్సిజన్ అందే విధంగా చేయాలి. కానీ ఫైర్లో విపరీతంగా గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ తోటి ఇమ్మీడియట్లీ ఫెయింట్ అయిపోతారు. ఎందుకు ఫెయింట్ అవుతారంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్కి పోదు కాబట్టి బ్రెయిన్ లోపల ఒక స్తబ్దత ఏర్పడి అన్కాన్షియస్ అవ్వడం, పడిపోవడం జరుగుతుంది. సో ఇందులో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నవడేస్. సో ఇప్పుడున్న జిహెచ్ఎంసీ కానీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అవ్వాలి. ప్రతి చోట వాళ్ళు రైడ్ చేసి ఎక్కడ పొల్యూషన్ ఉందో దాన్ని నియంత్రించాలి, వెహికల్స్ నియంత్రించాలి, ఇండస్ట్రీస్ నియంత్రించాలి, కన్స్ట్రక్షన్ ఏరియాస్ నియంత్రించాలి. ఇది
వీటి వలన మనకు వాటర్ పొల్యూషన్, తాగే వాటర్ శుద్ధంగా ఉండాలి. మనకు మంజీరా వాటర్ ఇచ్చినా కూడా అది కూడా శుద్ధంగా సప్లై ఉందా లేదా, దానిలో ఏం కలుస్తుంది అనేది చూసుకోవాలి. గ్రౌండ్ వాటర్, మనం తీసుకునే గ్రౌండ్ వాటర్ కూడా ఏరియా వైజ్ మనం సాయిల్ టెస్ట్ చేయాలి. వెదర్ టాక్సిన్స్, ఇండస్ట్రియల్ టాక్సిన్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా మనం వాడుకునే వాటర్ చర్మ వ్యాధులు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేసి వాటిని మనం వేడి చేసి చల్లబరిచైనా వాడుకోవడం చేయాలి. ఇలాంటి ఎన్నో ఈ సీజన్లో కూడా మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి, లివర్ సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి, హార్ట్, బ్రెయిన్, లంగ్ సమస్యలు వస్తాయి. సో వీటన్నిటికీ మూల కారణం పొల్యూషన్ వలన క్యాన్సర్ వస్తుంది, పొల్యూషన్ వలన స్కిన్ డిజీజెస్ వస్తాయి, హెయిర్ ఫాల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో వీటన్నిటి ముఖ్య కారణం పొల్యూషన్ అనే పదాన్ని యూజువల్గా ప్రపంచంలో చాలా దేశాలు పొల్యూషన్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. కానీ మన దగ్గర రిలక్టెంట్ ఏంటంటే పాపులేషన్ ఎక్కువ, అవేర్నెస్ తక్కువ, గవర్నమెంట్ నిర్లిప్తత ఎక్కువ, నెగ్లిజెన్స్ ఎక్కువ. వీటి వలన మన దేశంలో 150 కోట్ల మంది ఆల్మోస్ట్ ఉన్నారు. ఈ 150 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా చెప్పడానికి అంత టెక్నికల్ స్టాఫ్ అవసరం ఉంటుంది. గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ డెవలప్ చేయాల్సి వస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎన్నో రోగాల్ని అవాయిడ్ చేయొచ్చు. ఎంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ప్రజలకి మేలు కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది అక్షరాల సత్యం. సో అవేర్నెస్ ముందుగా మనం కల్పించినట్లయితే ముందు జాగ్రత్తగా మీరు అన్నట్టు మాస్క్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మాస్క్ కానీ లేకపోతే ఇంకా మన జాగ్రత్తలు మనం కనుక ముందున్నట్లయితే వన్స్ మనకి పొల్యూటెడ్ తర్వాత ఎఫెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అది తర్వాత డాక్టర్స్ చూసుకుంటారు, కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రైట్, చాలా విషయాలు మాకు తెలియజేశారు. ఆర్టీవీ ప్రేక్షకుల కోసం థ్యాంక్ యూ సో మచ్ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.